సాయి బంధులారా, బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుని కథలో మనం 5వ ఎపిసోడ్లో ఉన్నాం. 5వ ఎపిసోడ్లో దాని కంటిన్యూషన్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుని యొక్క కథలో మనం వరుసగా చెప్పుకుంటే బాబావారు చెప్తున్నటువంటి 10 సూత్రాలు, 10 కమాండ్మెంట్స్. ఒకటి, ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక, విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట, అంతర్ముఖత, పాప విమోచన పొందుట, సరైన నడవడి, ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట, మనస్సును ఇంద్రియములను స్వాధీనం ఉంచుకొనుట, మనస్సును పావనము చేయుట. ఇక్కడ వరకు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు 9వ, మొత్తం 10 చెప్పారు. 10 ఆజ్ఞలు అనుకోండి, 10 యోగ్యత పొందడానికి 10 అంశాలు. ఈ 10లో ఇప్పుడు 9వ దానికి వస్తున్నాం. గురువు యొక్క ఆవశ్యకత. దానికి సంబంధించి మనం ఒకసారి అందులో ఏముందో చదువుదాం. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. ఆత్మసాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. ఇంకొకరి సహాయం అంటే బ్రాకెట్లో గురువు అని పెట్టారు. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకుని పోగలరు. అంటే ఆత్మసాక్షాత్కారం పొందడానికి గురువుని ఆశ్రయించాలి అన్నది ఇందులో చెప్తున్నటువంటి అంశం. అయితే గురువు అంటే ఎవరు? గురువు అంటే నీకు బోధ చేయగలిగినటువంటి సమర్థత కలిగిన వారు, నీలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టగలిగే సమర్థత కలిగిన వాడు. ఇక్కడ సమర్థత అనేది ప్రధానం, కోరిక కాదు. అంటే ఒక గురువుకి తన వద్దకు శిష్యులు రావాలని, శిష్యులు వచ్చి తనను గురువుగా భావించాలని ఆ కోరిక ఉంటే సరిపోదు, సమర్థత ఉండాలి. ఆ గురువుకి ఆ శిష్యుడి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టగలిగేటువంటి సమర్థత, ఆ శిష్యుడిని వేలుబట్టుకుని తన గమ్యస్థానానికి చేర్చగలిగేటువంటి సమర్థత, ఈ రెండు ఉండాలి. అప్పుడే ఆయన గురువు అవుతాడు. ఆయన గురువు అంటే పెద్ద, శిష్యుడు లఘువు, తక్కువ, అంటే చిన్న అని అర్థం. కాబట్టి ఆ గురువు యొక్క ఆవశ్యకత గురించి చెప్తూ ఏమన్నారంటే, ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. మనకు సత్యరత్నంలో కూడా ఒక ప్రమాణం ఉంది. ఒక భక్తుడు వచ్చి, బాబా నేను అనేక గ్రంథాలు చదివాను, అనేక పురాణాలు, ఇతిహాసాలు, అన్ని గ్రంథాలు చదివాను, జ్ఞానం అంతా సంపాదించాను, కానీ నాకు సమాధి స్థితి రావడం లేదు. మీ దగ్గరకు వస్తే సమాధి స్థితిని పొందే ఉపాయం చెప్తారని నేను మీ దగ్గరకు వచ్చానని వస్తాడు. ఆ తర్వాత బాబా వారేమో ఉల్లిపాయ నంచుకొని తింటుంటాడు, రొట్టె ముక్కని. అప్పుడు చూసి ఆయన మనసులో అనుకుంటాడు, ఉల్లిపాయను రొట్టె ముక్కతో కలిపి నంచుకుని తినేటువంటి ఈయన నాకు సమాధి స్థితిని కలిగించే అర్హతను ఎలా బోధించగలడు అని ఆయన మనసులో సంశయిస్తే, ఆ సంశయాన్ని కూడా బాబావారు తెలుసుకుని, అప్పుడు ఉల్లిపాయ ఎవరికి జీర్ణమవుతుందో వారికి జీర్ణమవుతుంది నాన్న అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ గురువులు 2 రకాలు ఉంటారు. ఆ 2 రకాలు ఏంటంటే అవరోహణ, ఆరోహణ. 2 క్రమాలు ఉంటాయి కదా, అవరోహణ, ఆరోహణ. అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. అంటే ఒక సాంప్రదాయాన్ని అనుసరించి ఒక గురువు దగ్గర అభ్యాసం చేసి, ఆ అభ్యాసం చేసినందువల్ల పొందిన జ్ఞానంతో ఇంకొంతమంది శిష్యులకు ఆయన బోధ చేసేటువంటి ఒక పరంపర అంటాం. చాలా మంది అడుగుతారు, బాబా వారిది ఏ పరంపర అండి, ఆయన పరంపర చెప్పండి అంటారు చాలా మంది. ఇంకొంతమంది నేను విన్నాను, ఇస్కాన్‌కి సంబంధించిన ఒక గురువు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, మీరు ఏ గురువు పాదాలు పట్టుకోవాలో తెలుసా? ఎవరికైతే పరంపర ఉంటుందో వారి పాదాలే పట్టుకోవాలి అని అంటాడు ఆయన. అంటే ఈ పరంపర అంటే నా గురువు ఈయన, ఆ గురువు ఈయన, ఆ గురువు ఈయన, అక్కడి నుంచి మొదలు పెడితే అలా చెప్పుకుంటూ ఉండే ఆ పరంపరలో ఉండేటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారి పాదాలు పట్టుకోవాలి. ఎవరి పాదాలంటే ఆ పాదాలు పట్టుకోకూడదు అని అంటాడు. మరి షిరిడీ సాయినాథుడిది ఏ పరంపర? షిరిడి సాయినాథుడికి గురువు ఎవరన్నా ఉన్నారా?
అంటే ప్రత్యక్షంగా, అంటే కథల రూపంలో, ఏ జన్మలో సంబంధించిన కథల రూపంలో గురువు ఉన్నాడని చెప్పారు. కానీ షిరిడీకి దేహంతో వచ్చినప్పుడు, ఆ దేహంతో మనకు ప్రకటించబడినప్పటి నుంచి ఒక గురువును మనం చూడలేము ఆయన జీవితంలో. నేను 12 సంవత్సరాలు శుశ్రూష చేశాను, బావిలో వేలాడదీశారు, నా గురువు నాకు ఇలా నేర్పించాడు అన్నదంతా కూడా అది ఏ జన్మ ఎక్స్‌పీరియన్సో పూర్తిగా తెలీదు మనకు. ఈ జన్మలోది కాదు. ఈ జన్మకు సంబంధించింది కాదని మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ అలాంటి గురువు ఉన్నప్పటికీ గూడా స్పష్టత లేదు. అస్పష్టంగా వదిలేసాడు దాన్ని. అంటే ఇక్కడ 2 రకాలేంటంటే, ఒక గురువుని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందేవాడు, తనకై తానుగా ఆత్మజ్ఞానాన్ని పొందేవాడు. స్వీయ స్వీయ స స స సంపత్తితో. అదెలా సాధ్యమవుతుంది? గురువు లేకుండా ఎవరైనా ఆత్మజ్ఞానాన్ని పొందగలరా? అంటే పొందవచ్చు. దానికి గౌతమ బుద్ధుడు ఉదాహరణ. గౌతమ బుద్ధుడికి ఎవరు గురువు లేరు. ఆయన 12 సంవత్సరాలు బోధి వృక్షం కింద తపస్సు చేసి, ధ్యానం చేసి, తనకై తానే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది, ఆయన గురువయ్యాడు. అదొక మార్గం. అలా కాకుండా ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారిని ఆశ్రయించడం రెండో మార్గం. ఇప్పుడు మనది రెండవ మార్గం. రెండవ మార్గం. నాకు తెలిసి సాయిబాబా గారిది ఒక గురువుని ఆశ్రయించాల్సిన అవసరం ఆయనకి లేదు అనేది నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకు అష్టసిద్ధులు స్వాధీనం. అష్టసిద్ధులు సంపాదించినట్టు గాని, అష్టసిద్ధుల మీద ఆయన ప్రయోగాలు చేసినట్టు గాని, అష్టసిద్ధులు సంపాదించేటువంటి గురువుని ఆశ్రయించినట్టు గాని ఎక్కడా మనకు తెలీదు. ఎందుకంటే ఆయనకు అష్టసిద్ధులని సంపాదించాల్సిన అవసరం లేదు. ఆయన స్వతహాగా వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. మనం ఆయన పరబ్రహ్మ స్వరూపంగా చూస్తున్నాం కాబట్టి ఆయనకి ఇంకొకరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి భగవద్గీతకి సంబంధించి నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినటువంటి ఆ బోధలో మరి బాబావారు ఎలా నేర్చుకున్నారది? బాబావారికి సంస్కృతం వచ్చా? బాబావారు ఎక్కడన్నా శుశ్రూష చేశారా? లేదా భగవద్గీత పాఠాలకు ఎక్కడికైనా వెళ్లారా? ఆయన భగవద్గీతలో సంబంధించిన ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మరి పలచటి గుడ్డల మీద, గుడ్డ పీలికల మీద, అంత ఎత్తులో ఉండేటువంటి ఒక చెక్క బల్ల మీద ఆయన పడుకున్నాడు చుట్టూ దీపాలు పెట్టి. అది అనిమ అనేటువంటి ఒక సిద్ధి. అనిమ అనేటువంటి ఆ సిద్ధిని ఎలా పొందగలిగినాడు? ఎలా సాధ్యమైంది? తన శరీరాన్ని దూది పింజలాగా పైకి ఆయన చేయగలిగినాడు. దూది పింజలాగా చేయగలిగితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అనిమ, లగిమ ఇలాంటివి అవన్నీ బాబా వారు ఎవరి దగ్గరో నేర్చుకున్నవి కాదు. అది ఆయనకు స్వతహాగా వచ్చినవి. ఎందుకంటే ఆయన సాక్షాత్ ఈశ్వరుడు కాబట్టి, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి, ఆయనకి నేర్చుకోవాల్సిన అగత్యం లేదు కాబట్టి అని మనం అంటున్నాం. కాబట్టి గురువులు 2 రకాలు. ఒకటి పరంపరానుగతంగా వచ్చేటువంటి గురువులు శుశ్రూష ద్వారా, లేదు వారికై వారు స్వతసిద్ధంగా ఆ ప్రావీణ్యాన్ని సంపాదించిన వారు అవసరం లేకుండా. అంటే అభ్యాసం చేయవలసిన అవసరం లేకుండా సంపాదించగలగడం ఒక మార్గం ఉంది. ఇక్కడ మనం ఎత్తుకుంటే గనక మనకై మనమే పరిశోధన చేసి, మనకై మనమే శోధించి, మనకై మనమే జ్ఞానాన్ని సంపాదించి, ఎవరి ఆసరా లేకుండా, ఎవరి యొక్క అవసరం లేకుండా మనం గనక ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందగలిగితే మనం మొదటి కోవకొస్తాం. కానీ ఇప్పుడు మనం బాబా వారి పాదాలు పట్టుకున్నాం. అంటే అర్థమేంటి? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఒక గురువుని ఆశ్రయించాం. మనం రెండో రకం కిందకొస్తాం. ఎందుకంటే ఆ నిగూఢమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని హలో అమ్మా, మీట్లోకి వెళ్ళండి అమ్మా. ఎవరో మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ నేను నొక్కేస్తాను. ఓకే. కాబట్టి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారాను అనుభూతిని పొందారో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. వాళ్ళు మాత్రమే ఆ ట్రైనింగ్ ఇవ్వగలరు. అందువల్ల ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆత్మ సాక్షాత్కారాన్ని వాస్తవానికి ఎవరూ ప్రసాదించలేరు. వాస్తవం చెప్తే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, అది ఎవరికి వారు సంపాదించుకోవాల్సిందే అనేది ఒకటి ఉంది. ఉదాహరణకి తాత్యా సాహెబ్ మూలకర్ ఉన్నాడు. ఆయన ఏం ప్రాక్టీస్ చేయాల. బాబావారు అలా స్పర్శ చేత అతనికి అనుభూతినిచ్చారు. ఊరికి అలా ఆయన హస్త స్పర్శ చేత ఆయన ఆత్మానుభూతిని పొందాడు. అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి నిగూఢమైనటువంటి ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే అందుకు సమర్థుడైనటువంటి గురువు మనకు దొరకాలి. తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు అన్నారే గాని ఇక్కడ సాధ్యం కాదని అనలేదు. ఇక్కడ కూడా స్వశక్తి చేత సాధించడం సాధ్యపడదు అనే పదాన్ని వాడలేదు.
దానికి ఏం వాడారు? దానిని పొందుటకు ఆశించలేరు. అంటే స్వయంగా పొందాలనేటువంటి కోరిక ఎవరికీ ఉండదు అనేటువంటిదే చెప్పారు గానీ, కుదరదు, సాధ్యం కాదు, అది అసాధ్యం అనే పదాలు వాడలేదు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. కాబట్టి ఎవరి పాదాలు మనం పట్టుకోవాలి లేదా ఎవరిని ఆశ్రయించాలంటే, ఎవరైతే నిన్ను సమర్థవంతంగా గమ్యానికి చేర్చగలడో వారి పాదాలు పట్టుకోవాలి. అదే ఆయన గురువంటే. గురువంటే ఆయనే. అంటే అందులో ప్రావీణ్యము లేని వాళ్ళు నీకు గురువెలా అవుతారు? గురువయ్యే అవకాశం లేదు. ఉదాహరణకి ఒక టీచరొచ్చి ఒక పాఠం చెప్పాలి అంటే, ఆ పాఠం ఆ టీచర్‌కి కరతలామలకం అయ్యుండాలి. ఆయన దాంట్లో అన్నీ శోధించుండాలి. దాంట్లో రహస్యాలన్నీ తెలిసుండాలి. అలా తెలిసుంటేనే ఆయన చెప్పగలడు. లేదంటే చెప్పలేడు గదా! ముందు ఆయన అభ్యాసం జేయాలి. ఆయన నేర్చుకోవాలి. ఆ తర్వాతొచ్చి శిష్యులకి చెప్పాలి. కాబట్టి అదొకటి. గొప్ప కృషి జేసి గొప్ప కృషి జేసి, శ్రమించి, ఇతరులివ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. అంటే గొప్ప కృషి జేసి, శ్రమించి, ఇతరులివ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. ఇక్కడ పదాలు మనకు పరిచయం ఉన్న పదాలే. కృషి జేసి, శ్రమించి, ఇతరులివ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. ఇక్కడ గురువు నుంచి అతి సులభంగా పొందడానికి ఇక్కడ పదాలు చూడండి ఎలా ఉన్నాయో. మళ్ళా చదువుతాను ఇంకొకసారి. ఒకసారి చూడండి. గొప్ప కృషి చేసి, శ్రమించి, ఇతరులివ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. ఈ ఈ వాక్యాన్ని బాగా పరిశీలిస్తే, కృషి చేసి, గొప్ప కృషి చేయాలి. ఆ కృషి అనేది లేకపోతే పొందలేం. రెండోది శ్రమించి, గొప్ప శ్రమ పెట్టాలి. మూడోది ఇతరులివ్వలేని దానిని, ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేని దానిని. అంటే కృషి చేసినా, శ్రమించినా ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా మనం గురువు నుంచి పొందవచ్చు. ఇక్కడ గురువు నుంచి పొందగలగడం అన్నది ఎందుకు సులభం అవుతుందంటే, నీకై నువ్వే శ్రమ పడడం, కృషి చేయడం అన్నది చాలా కష్టమైనటువంటి పని గాబట్టి. అది సంవత్సరాలు పడుతుంది గాబట్టి. బుద్ధ భగవానుడికి కూడా 12 సంవత్సరాలు పడిందని జెప్పారు గదా! 12 సంవత్సరాలు ఆయన కఠోర దీక్షలో ఉంటేనే ఆయనకి ఆ జ్ఞానం వచ్చిందని అంటారు. అందువల్ల గురువు దగ్గర అంత అవసరం లేదు. ఆయన కృపా కటాక్షాలు ఉంటే గనక అతి సులభంగా వస్తుంది. ఎవరైనా సరే బాబా వారి నుంచి అనుగ్రహాన్ని పొందడానికి మన అభ్యాసం మనం చేయాలి. మన సాధన మనం చేయాలి. బాబా వారు చెప్పినట్టు నడుచుకోవాలి. అది ఓకే. కానీ కొంతమందికి ఒక ఎక్స్‌క్యూజ్ ఉంటుంది. ఆ కొంతమంది ఏమీ శ్రమ పడాల్సిన పని లేదు. వారేమి కష్టపడాల్సిన పని లేదు. అలా బాబా వారి చూపు ఒక్కసారి సోకినా కూడా వచ్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఊరికే అలా టచ్ చేస్తే చాలు వచ్చేసిన సందర్భాలున్నాయి. లేదు వాళ్ళు బాబా గుడికెళ్ళి అలా నిలబడుకుంటే ఎక్కడ లేని అనుభూతులు పొందినటువంటి సందర్భాలున్నాయి. వారు ఏ సాధన చేసుండరు. అసలు ఇంకెందుకు కొంతమందికైతే అసలు బాబా గూడా పెద్ద పరిచయం ఉండదు. బాబా గూడా పరిచయం లేని వాళ్ళు బాబా నుంచి గొప్ప అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఎంతో మందున్నారు. ఈ అనుభూతి కలగడానికి కారణం ఎవరు అని ఆరాధించిన వాళ్ళున్నారు. నాకింత అనుభూతినిచ్చిన వారెవరు ఎతుక్కున్న వాళ్ళున్నారు. ఈ విధంగా జరిగేటువంటి ఆ సందర్భం ఉంటుంది. ప్రగ కాబట్టి ఎందుకని గురువు అతి సులభంగా ఇవ్వగలడు అంటే, వారా మార్గముందు నడిచి ఉన్నవారు కావున. వారు ఏదైతే నీకు ప్రసాదించదలుచుకున్నారో, ఆ ప్రసాదించిన దానిని అంతకు ముందే పొంది ఉన్నారు. అయితే ఇక్కడ మనకు సమస్యొస్తుంది. ఒక గురువుని చూసినప్పుడు, ఈయన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయిలో ఉన్నాడా? లేదా? ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడంటే వేషాలను బట్టి తెలుసుకోవాల్సొస్తుంది. కానీ అందరూ వేషాలు వేయలేరు గదా! అందరూ వేషాలు వేయలేరు. వేషాన్ని బట్టి నిర్ణయించడం అన్నది జ్ఞానం కాదు. ఎందుకంటే అది బాహ్యానికి సంబంధించింది వేషం అన్నది. మరి ఒక గురువు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు, లేదా ఒక గురువు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు అని ఎలా తెలుసుకోవాలి? దీనికి చక్కని ఉదాహరణ ఉంది. మీకు చెప్తాను. ఇదంతా అయిన తర్వాత మీకు అది గూడా చెప్తాను. అంటే మీరు ఒక గురువుని పరిశీలించినట్లయితే ఇప్పుడెలా అనుకోండి లౌకికంగా పరిశీలించారనుకోండి. పరిశీలించినట్లయితే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఉంటే ఈ లక్షణాలతో ఉంటాడు అని శాస్త్రం చెప్తా ఉంది. సీక్రెట్ ఏం గాదు. మీకు కళ్ళు మూసుకొని మీ చేతిలో ఏదన్నా ఒక చల్లని పదార్థం ఉన్నదో ఏదో ఒకటి పెట్టినప్పుడు మీరు దాన్ని స్పర్శించి చెప్తారు.
ఏమండి నా చేతికి చల్లగా తగులుతా ఉంది, ఏదో కోన్ లాగా ఉంది, కాబట్టి ఇది ఐస్ క్రీమ్ అయి ఉంటుంది అని చెప్తారు. అర్థమైంది కదా? అంటే స్పర్శ చేత నువ్వు వస్తువును కనుక్కోగలుగుతున్నావు. లేదు కళ్ళు మూసుకోండి, మీకు ఒక వస్తువు ఇస్తాను, ఈ పదార్థాన్ని మీరు రుచి చూసి ఏ పదార్థమో చెప్పగలరా అంటే, ఆ పదార్థాన్ని రుచి చూసి ఇది ఆ పదార్థం అండి అని చెప్తారు. అంటే మీకు రుచి ద్వారా చెప్పగలుగుతున్నారు. అదే విధంగా ప్రతి పదార్థానికి ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీని బట్టి ఇది ఏ పదార్థమో మనం చెప్పగలిగినట్టే, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి గురువుకు కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఉంటేనే ఆయన పొందినట్టు. లేదంటే నీకు ప్రమాణం లేదిక్కడ. ఇలా ప్రమాణాన్ని చూడకుండా మోసపోయేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అందులో ఇప్పుడు ఈ కలికాలంలో. ఈ కలికాలంలో స్వయం ప్రకటిత గురువులు ఎక్కువ మంది. స్వయం ప్రకటిత గురువులు. వీరికేం ఒక వ్యవస్థ అవసరం లేదు. దీనికేం ఒక సర్టిఫికేట్ కోర్స్ అవసరం లేదు. అయ్యా నువ్వు గురువు కావాలంటే ఈ పరీక్ష రాయాలి. ఈ పరీక్ష రాస్తే నువ్వు గురువు అవుతావు. కాబట్టి అప్పటినుంచి నేను మిమ్మల్ని గురువుగా ప్రకటిస్తానని చెప్పేటువంటి వ్యవస్థ లేదు. ఆధ్యాత్మికంలో ఉన్న గందరగోళం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గజిబిజి మరి ఏ మార్గంలోనూ, ఏ రంగంలోనూ ఉండదు. ఇది చాలా అస్పష్టమైనటువంటి పనికిమాలిన మార్గంగా అనిపిస్తది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి వారే స్వయం ప్రకటిత గురువులు. వ్యవస్థ ఏముండదు. మీరు పురాణాలను వెతికినట్లయితే బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడని అంటారు. మరి వేల సంవత్సరాలు పక్కన పెట్టేద్దాం. ఒక మనిషి ఎలా బతుకుతాడండి అన్ని సంవత్సరాలు అయ్యుద్దు ఆ లాజిక్‌లన్నీ. ఒక విషయం మాత్రం మీరు గ్రహించినట్లయితే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనేటువంటి ఒక ట్యాగ్‌ని, ఒక బిరుదుని తగిలించుకోవడానికి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి ఎవరో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి నీ తపస్సుకు నేను మెచ్చాను. నువ్వు ఇప్పటి నుంచి రాజర్షివి లేదా ఇప్పటి నుంచి మహర్షివి అని ప్రకటిస్తున్నాను అని చెప్తాడు. అంటే దానికొక వ్యవస్థ ఉంది. నువ్వు నిరూపించుకోవాలి నీ శక్తిని. నీ ఇంద్రియ నిగ్రహాన్ని నిరూపించుకోవాలి. నీ తపస్సును నిగ్రహించుకోవాలి. నీ తపస్సుని, నీ ఇంద్రియ నిగ్రహాన్ని, ఆ కఠోర దీక్షని చూసి నీకు ఒక బిరుదిచ్చేటువంటి వ్యవస్థ ఉంది. అది బ్రహ్మదేవుడు అంటారా? విష్ణుమూర్తి అంటారా? ఇంకోరో పక్కన పెట్టేద్దాం. కానీ ఆ వ్యవస్థ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ కనుమరుగైపోయింది. నాకు నేనే ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఏది పెట్టుకున్నా ఎవరు అడగడానికి ఏం లేదు. అలా పెట్టుకుంటే, ఆ పెట్టుకున్న బిరుదును చూసి నువ్వు వెంటబడ్డావంటే మోసపోతావు. ఆ పెట్టుకున్న బిరుదును చూసి నువ్వు వెంటపడ్డావంటే నువ్వు మోసపోతావు. అందువల్లనే సద్గురువు అనే పదం వాడుతున్నాం గదా మనం బాబా వారికి. ఆ సద్గురువు అనే పదం వాడడానికి సద్గురువు యొక్క లక్షణాలు 4 లక్షణాలు సచ్చరిత్రలో చెప్పబడున్నాయి. సచ్చరిత్రలో ఉన్నాయి 4 లక్షణాలు. అయ్యా ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆయన సద్గురువు. కాబట్టి బాబా వారు సద్గురువా కాదా మీకై మీరే చెక్ చేయండి అని స్పష్టంగా చెప్పారు. అక్కడేమి దాపరికం ఏమి లేదు. మనం సమర్థ సద్గురువు అన్నాం బాబా వారిని. అలా ఎందుకన్నారండి మీరు సమర్థ సద్గురువు? మీరు పరీక్ష చేశారా? అని అంటే చేశాం. అలా పరీక్ష చేయడానికి నీకు ప్రామాణికత ఎక్కడుంది? సూచికలు ఎక్కడున్నాయి? సచ్చరిత్రలో ఉన్నాయి. 4 సూచికలున్నాయి. ఈ 4 లక్షణాలు ఉన్నవాడే సద్గురువు. అవన్నీ మనం పోల్చి చూసినట్లయితే బాబా వారికి 100కి 100% సరిపోతున్నాయి. కాబట్టి మనం సద్గురువు అని నమ్ముతున్నాం. ఇక్కడ బ్రహ్మజ్ఞానికి సంబంధించి కూడా లక్షణాలున్నాయి. ఆ లక్షణాలని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే సద్గురువు. కాకుంటే లేదంటే వారేదో బిరుదు పెట్టుకున్నారనో, వారేదో పుండరీకాలు తీశారనో, వాళ్ళేదో కాషాయం కట్టారనో, వారేదో చిత్ర విచిత్రమైన వేషాలేశారనో మీరు గనక వెంటపడ్డారంటే మీ ధనము, మీ సమయము అంతా గొల్లైపోతుంది. ఇది సచ్చరిత్ర ప్రారంభంలోనే మనమ్మ గారు ట్రాన్స్‌లేట్ చేసిన దాంట్లోనే ఉపోద్ఘాతంలో క్లియర్‌గా రాశారు. అప్పట్లోనే బాబావారు ఉన్న కాలంలోనే కొంతమంది పుట్టుకొచ్చారండి. మేమే బాబా అంతట వాళ్ళమని జెప్పి, బాబా నాకు కనిపిస్తాడని జెప్పి, బాబా నాతో మాట్లాడతాడని జెప్పి మోసం జేసేవాళ్ళున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండని సచ్చరిత్ర రాసిన ఆ ప్రారంభంలోనే రాసేశారు దాంట్లో. లిఖించబడింది ఉపోద్ఘాతంలో చదవండి. మనమ్మ గారి సచ్చరిత్రలో ఉపోద్ఘాతంలో స్పష్టంగా ఒక పారాగ్రాఫ్ ఉంది. కాబట్టి ఆ మోసాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి మీరు ఆధ్యాత్మికత అనంగానే ఒక, ఒక వేషం మన మనసులోకొస్తది. ఆ వేషం ఉంటేనే ఆయన గురువుగా మనం మాట్లాడతాం.
ఆ వేషం లేకపోతే గురువు అనడానికి కూడా మనకు మనసు ఇష్టపడదు. మనం దానికి వదులుగా సార్ అనే పదం వాడతాం ఎక్కువ మందికి. నేను గాని, మీరు గాని ఎవరైనా సార్ అంటాం. మరి గురువు అనే పదం నీ నోట్లోంచి ఎందుకు రాదు తెలుసా? నువ్వు నీ మనసులో ఫిక్స్ అయిపోయినటువంటి ఆ వేషం లేదు కాబట్టి. ఆ వేషం ఉండి ఆయనకి ఏ జ్ఞానం లేకపోయినా సరే, అప్పుడు నువ్వు గురువనే అంటావు. గురువుగారు అంటావు. ఆయన జ్ఞానం లేకపోయి ఉండొచ్చు. కానీ వేషం ఉంది. అంటే నీ మనసులో ఒక గురువు ఇలా ఉండాలి. ఇలా కాషాయం కట్టాలి. రుద్రాక్షలు పైకి కనిపించేటట్టు వేసుకోవాలి. కనీసం గడ్డం పెంచాలి. ట్రిమ్ చేసినా పర్వాలేదు. గడ్డం గీస్తే గురువు గాదు. మనసులో ఫిక్స్ అయిపోయింది. గడ్డము గీసిదివా నువ్వు గురువు గాదు సారవి. బొట్లు పెట్టుకోలేదా నువ్వు పనికిరావు. నువ్వు మామూలు డ్రెస్సులేసినావా పనికిరావు. అని ఫిక్స్ చేసేసి టీవీల్లో వచ్చే వాళ్ళందరూ గూడా ఈ మధ్య వచ్చేటువంటి కొత్త కొత్త స్వాములు కూడా తయారైనారు. ఈ మధ్య ఒక స్వామి అయితే టాటూ ఏయించుకున్నాడట. టాటూ. ఆయన శివ శివుడికి సంబంధించినటువంటి ఆ పుండరీకాన్ని టాటూ వేయించేసుకున్నాడు. పర్మనెంట్ టాటూ. ఆయన చెప్తున్నాడు, నేను స్వామిని, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను, నేను అఘోరిని అని ఈ మధ్య పుట్టుకొచ్చారు. రకరకాల వేషగాళ్ళందరూ పుట్టుకొచ్చారు. చివరికి కొంతమందికి మనసులో అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ వేషం వేయడం కంటే కూడా పూర్తిగా అన్ని మూసేసుకొని ఇంకా ఈ మార్గమే వద్దు, ఏదో హ్యాపీగా మన వరకే మనం ప్రాక్టీస్ చేసుకుంటే చాలనే కాడికి వెళ్ళిపోయినాం చివరికి. అందువల్ల ఎవరు గురువు అంటే ప్రామాణికత ఉంది. ఎవరు సద్గురువు ప్రామాణికత ఉంది. ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వాళ్ళు లేదా ఎవరు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వాళ్ళు ప్రామాణికత ఉంది. నేను ఇది అయిన తర్వాత చెప్తా, 10 అయిన తర్వాత. మీరు వాటిని టిక్ చేసుకుంటూ మీరు ఏదైనా ఒక గురువుని గురువు అని పిలవాలంటే లేదా ఆయన్ని ఆశ్రయించాలంటే అప్పుడు ఇవి టిక్ చేసుకోండి. ఒక్కొక్క దాన్ని మనసులో పెట్టుకొని ఇది సాధించాడా నేను అనుకునే గురువు, ఇది సాధించాడా అనుకోండి. అవన్నీ సాధించినట్లయితే ఆయన ఆత్మ సాక్షాత్కారానుభూతిని పొందిన వాడే. అందులో తిరుగులేదు. కాబట్టి వాటిని విస్మరించినట్లయితే గనక మనం మోసపోతాం. తర్వాత కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు గురువులు కాబట్టి ఆత్మ సాక్షాత్కారానుభూతిని పొందినటువంటి గురువుని ఆశ్రయించు. ఆయన బ్రహ్మజ్ఞానాన్ని నీకు సులభంగా బోధించగలడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చినటువంటి ఈ ధనికుడు కూడా ప్రారంభంలో ఎలా వస్తాడు బాబా దగ్గరికి? మీరు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తారట, కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు బోధించండి అని చెప్పి కదా వస్తాడు. ఇక్కడ చూడండి, ఆయన ఏమన్నాడు చూడండి. బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను ఇంత దూరం నుంచి వచ్చి తిని అంటే టాక్కి వెళ్ళిపోయింది. బాబా వారు ఉన్నారు షిరిడీలో, ఆయన బ్రహ్మజ్ఞానాన్ని సులభంగా బోధిస్తారట అని ఒక టాక్ నడిచింది అక్కడ. కాబట్టి ప్రయాణముచే నేను మిక్కిలి బడలితిని ఇవంతా ఓకే మాట్లాడుకున్నాం. కాబట్టి అలా ఈయన బ్రహ్మాన్ని చూపిస్తాడని నమ్మి వచ్చినాడు అంటే అర్థం ఏంటి అంటే ఆయనకు ఆ సమర్థత ఉన్నదని ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగింది కాబట్టి వచ్చాడు. నేను ఇందాక చెప్పినటువంటి సమాధి స్థితిని పొందాలని వచ్చినటువంటి ఒక భక్తుడి దగ్గర నుంచి అందరూ కూడా. అయితే బాబా వారికి ఆ శక్తి ఉందా లేదా తెలుసుకోకుండానే ఆయన్ని ఆశ్రయించి ఆయన ఏదో ఉల్లిపాయ తింటుంటే రొట్టె తింటుంటే అవమానించిన వాళ్ళు కూడా అనుమానించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా. కాబట్టి సమర్థత చూడండి. సమర్థత చూడకుండా ఎవరిని ఆశ్రయించొద్దు. 10వది భగవంతుని కటాక్షము. ఇది 10వది 10 కమాండ్మెంట్స్ లో. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. ఇక్కడ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది ఏదైతే ఉందో బ్రహ్మజ్ఞానం అదంతా భగవంతుణ్ణి చేరుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైన స్థితి ఏంటంటే నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకోవడం. అంటే నేనే భగవత్ స్వరూపాన్ని అని గ్రహించడం. నాకు భగవంతునికి భేదం లేదు, అభేదము అని తెలుసుకోగలగడం. మరి ఇదంతా నా సాధన ద్వారా వస్తుందా? భగవంతుని కటాక్షం ద్వారా వస్తుందా? అనంటే ఇక్కడ తేల్చి పడేశాడు చూడండి. నీ సాధనతో పాటుగా ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుని యొక్క కటాక్షము ఉండవలసిందే. భగవంతుని కృపా కటాక్షాలు లేకుండా జరగదు. ఇక్కడ 2 పదాలు వచ్చాయి మనకు. గురువు, భగవంతుడు. ఇక్కడ కొంతమందికి గురువే భగవంతుడు. కొంతమందికి గురువే భగవంతుడు. సాయినాథుడు ఉన్నాడు. సాయినాథుడు గురువు.
సద్గురువు. కానీ కొంతమందికి సాయినాథుడే భగవంతుడు, సాయినాథుడే పరబ్రహ్మ స్వరూపం. కొంతమందికి అలా కాదు. కొంతమందికి ఇప్పుడు మన సాయి మార్గంలోనే కొంతమంది ఉన్నారు. ఒక కల్ట్, ఒక గురువుని ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు మన సాయి మార్గంలోనే. ఆ గురువు రాసిన పుస్తకాలను చదివి ఆ గురువు రాసిన మార్గంలోనే ఆయన చెప్పినట్లే నడుచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వారు సాయినాథుణ్ణి పరిపూర్ణంగా భావించరు, సాయినాథుణ్ణి పరబ్రహ్మ స్వరూపంగా భావించరు, సాయినాథుణ్ణి వారు భగవత్ స్వరూపంగా భావించరు. వారు ఆయన్ని ఒక సద్గురువుగా భావిస్తారు, సద్గురుగా భావిస్తారు. ఆ సద్గురు పరంపరలో ఆయన ఒకడు అని భావిస్తారు. సద్గురుకు ఒక పరంపర ఉందండి, దత్తావతారం ఉంది. ఆ దత్తావతారాలలో ఈయన 5వ వాడు అని వాళ్ళు భావిస్తారు. దత్తావతారంలో 5వ వాడు ఏంటంటే అసలు ఈయనే పరబ్రహ్మ స్వరూపం అనే వాళ్ళు ఉన్నారు. రకరకాల భావజాలాలు ఉన్నాయి. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం వాదిస్తారంటే మీరు గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు భగవంతుణ్ణి చేరుకునేటువంటి మార్గాన్ని చూపిస్తాడు, ఇదొకటి. లేదా భగవంతుడు నువ్వు ఏ గురువుని ఆశ్రయించాలో చూపిస్తాడు అనేది ఇంకొక వాదన. మళ్ళా బాగా చెప్తున్నా చూడండి. మీరు గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు నీ భగవంతుని చేరుకునేదానికి ఆయన అందుకనే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి తండ్రి దేహాన్ని ఇచ్చారు, గురువు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానం ద్వారా ఈ దేహం ద్వారా మీరు భగవంతుని చేరుకోవచ్చు. దైవం తల్లి, తండ్రి, గురువు, దైవం. ఆ పరంపరలో చివరివాడు దైవం. అంటే ఈ గురువు తనకిచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి భగవంతుని చేరుకోవడానికి, భగవంతునిలో ఐక్యం కావడానికి, లేదా ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ఈ గురువు సహకరించాడు. ఇదొక వాదన, ఇదొక మార్గం. లేదండి నేను వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాను, వెంకటేశ్వర స్వామి నా కులదైవం, వెంకటేశ్వర స్వామి వారు నాకు ఈ గురువుని చూపించారు, ఈ గురువు ద్వారా నువ్వు తరించరా అని ఆ భగవంతుడే నన్ను పంపించాడు అనేది ఇంకొక మార్గం ఉంది. కాబట్టి 3 రకాల ప్రధానమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒకటి గురువే భగవంతుని చూపిస్తాడు, 2 భగవంతుడే గురువుని చూపిస్తాడు, 2 గురువే భగవంతుడు, 3 గురువే భగవంతుడు, ఆయన భగవంతుడు కాక ఇంకేంటి అనేటువంటి రకరకాల భావజాలాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి, ఇది బాగా వినండి, ఈ వాక్యాలు బాగా వినండి. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి, అంటే తనను ఆశ్రయించిన వారికి కాదు, ఆశ్రయించిన వారికి అనలేదు, తన కృపకు పాత్రులైన వారికి. నువ్వు ఆశ్రయిస్తావు భగవంతుణ్ణి, నువ్వు ఆశ్రయించినంత మాత్రాన ఆయన అనుగ్రహం రావాలని ఏం లేదు. కాబట్టి ఆశ్రయించడం ప్రధానం కాదు, కృపకు పాత్రులు కావాలి. అంటే బాబా వారిని నువ్వు ఆశ్రయించినా కూడా, లేదు భగవంతుని నువ్వు ఆశ్రయించినా కూడా ఆయన యొక్క కృపకు నువ్వు పాత్రత సంపాదించలేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నా స్పష్టంగా ఏమన్నారు, కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి, ఇక్కడ వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరము నుండి తరింపజేయగలడు. ఇక్కడ వివేకము వైరాగ్యము పొందవలసింది, సాధన చేయవలసింది మనం కాదా? మనం సాధన చేయాల్సిన పని లేదా? మరి ఇంతకు ముందంతా వివేకాన్ని వైరాగ్యాన్ని సాధన చేయమని చెప్పారే. నువ్వు వివేకంతో మసలుకో, వైరాగ్యాన్ని అభ్యాసం చేయి, ఈ 2 అభ్యాసం చేసినందువల్ల నువ్వు ప్రగతి సాధిస్తావని చెప్పారు. ఇక్కడ ఆ వివేకము వైరాగ్యము కూడా నువ్వు అక్కడే అనుకుంటే సాధ్యం కాదురా నాన్న, ఆ భగవంతుని యొక్క కృప కూడా ఉండాలి అని దానికి యాడ్ చేశారు. ఎందుకంటే ఇంతమంది జీవిస్తున్నారు మనతో పాటు, ఆ జీవిస్తున్న అందరికీ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది వచ్చేసిందా? ఎంతమందికి వచ్చింది? కొంతమంది మాత్రమే ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నారు? కొంతమంది మాత్రమే మంచి వారిగా ఎందుకు గుర్తింపు పొందుతున్నారు? కొంతమంది మాత్రమే పరోపకారం ఎందుకు చేస్తున్నారు? కొంతమంది మాత్రమే సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? కొంతమంది మాత్రమే ఇది తప్పు, ఇది చేయకూడదని ఎందుకు అనుకోగలుగుతున్నారు? ఎందుకంటే ఆ కొంతమంది మీద భగవంతుని యొక్క కృపా కటాక్షాలు పడ్డాయి కాబట్టి. అది గుంపు ఉంది, పెద్ద గుంపు ఉంది, ఆ గుంపంతా చీకట్లో ఉంది. ఇప్పుడు ఆ చీకటిలో ఉన్నటువంటి గుంపు నీకు కనిపించడంలే.
నువ్వు ఒక టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ టార్చ్ లైట్ వెలుగు కిందకి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరూ నీకు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ నీకు కనిపిస్తున్నారని మిగతా వాళ్ళు లేరని కాదు. వాళ్ళ మీద ఆ జ్ఞానం ఆ కాంతి లేదు. ఆ వెలుగు లేదు. కాబట్టి కనిపించడం లే. వాళ్ళందరూ చీకట్లోనే ఉన్నారు. కాబట్టి ఆ వెలుగు భగవంతుని యొక్క కృప. ఆ వెలుగు అన్నది భగవంతుని యొక్క కృప. ఆ భగవంతుని యొక్క కృప ఎవరి మీదైతే ఉందో వాళ్ళు మాత్రమే లైట్‌కి ఫోకస్ అవుతున్నారు. వాళ్ళు మాత్రమే జ్ఞానాన్ని సంపాదించగలుగుతున్నారు. వాళ్ళు మాత్రమే గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు. ఆ మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు గానీ, వారు చీకట్లోనే ఉన్నారు. అజ్ఞానంలో ఉన్నారు. ఎందుకంటే కాంతి వారి మీద పడడం లేదు. కాంతి ఈజ్ ఈక్వల్ టు భగవంతుని యొక్క కృప. కాబట్టి భగవంతుని కృప లేకుండా సాధన ఎలా చేస్తాం మనం? సాధన చేయలేం. వాస్తవానికి కూడా చూడండి, మన మనసుల్లో గూడా ఏదో చేయాలన్న తపన ఉంటది. మీరు గమనించండి బాగా. అప్పుడప్పుడు అది చేయాలి, ఇది చేయాలి, అభ్యాసం చేయాలి, పారాయణ చేయాలి, ఏదో అనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడో ఒకప్పుడు నీకు తెలియకుండానే నీలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి కనిపిస్తుంది. ఏదో చేసేయాలనిపిస్తుంది, సాధించాలనిపిస్తుంది, చదివేయాలనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆ కృప నీ మీద ప్రసరిస్తూ ఉంది. ఇది చాలా ప్రధానమైనటువంటిది. తర్వాత వేదము వేదములు అభ్యసించుట వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. మనోళ్ళంతా వేదం చదివావా అంటుంటారు. వేదం ఉందా? వేదం చదివావా? వేదంలో శ్లోకాలొచ్చా? ఈ తిక్కలోళ్ళారా! వేదం వల్ల ఏమీ కాదని నేను చెప్తున్నాడు ఈయన. ఇది ఇది మనం చెప్పేది కాదిది. ఇది మనం సొంతంగా చెప్పడం కాదు. శాస్త్రాల్లో ఉందిక్కడ. వేదములు అభ్యసించుట వల్ల గాని, మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేం. రామకృష్ణ పరమహంస ఏం చదువుకున్నారు? ఆయన ఆయన సర్టిఫికేట్‌లేమైనా ఉన్నాయా ఆయన దగ్గర? ఏం చదువుకున్నారు రామకృష్ణ పరమహంస? మరి ఆయన పొందిన ఆత్మానుభూతిని ఎవరైనా పొందారా? ఆయన ఆయన పొందిన ప్రత్యక్షానుభూతిని ఎవరైనా పొందగలిగారా? ఆయనేం చదువుకోలా. రమణ మహర్షి ఏం చదువుకున్నాడు? ఆయనకేం సర్టిఫికేట్‌లున్నాయి? ఆయనకేమైనా బీఎస్సీ, బీఈడీ లేదా ఎంఏ లిటరేచర్ అయినా ఉందా? లేదు. షిరిడీ సాయినాథుడు మన గురుదేవుడు ఏం చదువుకున్నాడు? మరి మీరు చూసుకుంటే గురువులుగా ప్రకటితమైనటువంటి వారందరి వెనక చదువు లేదు. పుస్తక జ్ఞానం లేదు. వేద పఠనం లేదు. వేదరాశి లేదు. వారి దగ్గర ఉన్నది ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షం ఉంది. కాళికామాత అనుగ్రహించింది. రామకృష్ణ పరమహంస జ్ఞానిగా మారిపోయాడు. అరుణాచలేశ్వరుడు అనుగ్రహించాడు. రమణ మహర్షి జ్ఞానిగా మారిపోయాడు. అవునా కదా! కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వేదాధ్యయనం వల్ల గాని, లేదా మేధాశక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేము. అలాగని చెప్పి ఇవి వృధా అని గాదు. ముందు అనుగ్రహం ఉండాలి. అంతెందుకండి నేను ఈరోజు కూడా ఈరోజు జరిగిన సత్సంగంలో నేను అడిగాను. మీరు సత్యనిత్ర చదివారా? చాలా మంది చదవలా. మరి సాయి భక్తులే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మీరు కావాలంటే మీరు గూడా అడగండి. వాళ్ళు బాబా భక్తులే కానీ సచ్చరిత్ర చదవరు. వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. జ్ఞానం లేదని సాయి భక్తులు కాదు అనలేం మనం. అలాగని చెప్పి సాయి భక్తులు అయ్యుండి జ్ఞానాన్ని సంపాదించకూడదని ఏం లేదు. నువ్వు సంపాదించాలి. నీ స్వశక్తి మీద సంపాదించాలి. అలా సంపాదించాలన్నా బాబా యొక్క అనుగ్రహం ఉండాలి. అదే బాబా వారు చెప్పింది. నా అనుమతి లేకుండా ఎవరు షిరిడీ మెట్లెక్కగలరు? ద్వారకామాయి మెట్లెక్కగలరు అన్నాడు. నా అనుమతి లేకుండా ద్వారకామాయిలోకి అడుగు పెట్టగలవారెవరు అన్నాడు. అయ్యా! ద్వారకామాయిలోకి అడుగు పెట్టడానికి ట్రైన్ టికెట్లుండాలి. ఆడ లాడ్జింగ్, బోర్డింగ్ ఉండాలి. నీ పర్మిషన్ ఎందుకు అని అంటామా మనం? అని అనగలమా? మరి షిరిడీకి వెళ్ళాలంటే బాబావారి అనుమతి ఉండాలని మనం అంటున్నాం కదా! ఆ అనుమతే అనుగ్రహం. ఆ అనుమతే అనుగ్రహం. ఆ అనుమతే కృప. ఆయన కృప ఉంటే గాని మనం పోం. మీకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు గుర్తులేదు. ఉదాహరణకి నేను నాయుడుపేటలో ఉన్నప్పుడు అగ్రహారపేట గుడిలో అక్కడ బాబా గుడుంది. ఆ గుడికి కూతవేటు దూరంలో నేను కాపురం ఉన్నా. కూతవేటు దూరంలో బాడుగింట్లో ఉన్నా. ఆ గుడికి ముందే 3 సంవత్సరాలు నడిచా. 3 సంవత్సరాలు. ఆ గుడి ముందు నుంచే రావాలి. 3 సంవత్సరాలు నడిచినా మీరు నమ్మరు అక్కడ ఒక గుడి ఉందని నాకు తెలీదు. అక్కడ ఒక సాయిబాబా గుడి ఉందన్న సంగతి నాకు తెలీదు. 3 సంవత్సరాలు నడిచా అదే గుడిలో.
మరి అప్పటిదాకా బాబా వారి కృప నా మీద పడలేదు కాబట్టి వెళ్తూ ఉన్నా. మరి ఆయన అనుకున్నాడు, వీడు నా బిడ్డ అనుకున్నాడు. అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఆ లైట్ నా మీద పడాలి. ఆ లైట్ నా మీద పడకపోతే నేను కనిపించదు. ఇందాక చెప్పా ఎగ్జాంపుల్. ఆ దారిన పోతూ ఉండొచ్చు, కనిపించదు. అప్పుడు ఒక లీలను సృష్టించాడు. ఆ లీలను సృష్టించడం ద్వారా ఆయన తన ఒడిలోకి తీసుకున్నాడు. అప్పటిదాకా లేదు. అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా నాకు బాబా వారి అనుగ్రహం లేదు. ఆయన కృప నా మీద పడలేదు. ఆయన కృప ఎప్పుడైతే ప్రసరించడం మొదలుపెట్టిందో, నేను ఆయన వైపు చూడడం మొదలుపెట్టా. అప్పుడు ఓహో! ఇక్కడ బాబా గుడుందా? ఈ బాబా గుడి ఇంత పెద్దదుందా? అని అనుకోవడం మొదలైంది. ఇంకాస్త కొన్ని రోజుల తర్వాత ఆ మెట్లు ఎక్కడం మొదలైంది. మెట్లు ఎక్కడం మొదలైంది. మెట్లెక్కి బాబా చూడడం మొదలైంది. ఇంకొన్ని రోజుల తర్వాత అదే గుడిలో సత్సంగం ప్రారంభించడం మొదలైంది. అంటే ఇదంతా స్టెప్ బై స్టెప్ రావడానికి మనకేమనిపిస్తదంటే, నాకు అవకాశం వచ్చింది, ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇయంతా కాదు. నీకు అవకాశం గాదు. నీకు బాబా కృప ఉండాలి. ఆ కృప ఉంటేనే నీ నోట్లోంచి ఒక మాటైనా రాగలదు. ఆ కృప అన్నది లేకపోతే వచ్చే అవకాశమే లేదు. మాట కూడా రాదు. అందువల్ల పుస్తక జ్ఞానము, వేదాధ్యయనము ఇవంతా స్వశక్తి ఉండాలి. దాంతో పాటు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురువు యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క కృప లేకపోతే ఇవన్నీ గుండు సున్నా అవుతాయి అంతే. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. ఇక్కడ ఆత్మకే పెట్టారు. భగవంతుని కృప అంటే అది వరించాలి. నువ్వు తపన పడితే కాదు. అందుకని మనం అంటుంటాం. ఎవరి దృష్టి నా యందు గలదో వారి యందే నా దృష్టి గలదు అని బాబావారు చెప్పిన ఒక దానికి మనం మాట్లాడుతూ ఉంటాం. మన దృష్టి అంతా బాబా వైపే ఉంది. కానీ ఆయన దృష్టి ఎవరి వైపు ఉంది ఎవరికి తెలుసు. ఇప్పుడు ఆయన దగ్గరికెళ్ళి 200 మంది కూర్చొని హారతి పాడుతూ ఉన్నారు. హారతి పాడుతూ ఉన్నారు. బాబాని చూస్తూ ఉన్నారు. పరవశించిపోతున్నారు. మరి ఆయనకు కూడా చూపు ఉంటది కదా! చూపు లేని వాడేం కాదు కదా! మరి ఆయన కూడా చూస్తుంటాడు. మరి అందరి వైపు చూస్తుంటాడా? అందరి వైపు చూస్తాడంటే మనకు బాబానే ఒప్పుకోడు. లేదండి కొంతమంది వైపు నేను చూడనంటాడు. అదేంటి చూడనని ఎలా అన్నాడు? అన్నాడు. ప్రత్యక్షంగానే అన్నాడు. అందరి వైపు చూడడు. అందరూ నా వైపు చూస్తున్నా ఆయన చూపు అందరి వైపు ఉండదు. కొంతమంది వైపే ఉంటది. ఆ కొంతమంది ఎవరు అంటే, ఎవరైతే నా బోధ విని గుర్తుంచుకుంటానని మాటిచ్చి తప్పుతారో వారి వైపు నేను ఎన్నడూ చూడను అన్నాడు బాబావారు. ఎన్నడూ చూడడు. కాబట్టి ఆయన కొన్ని అర్హతలు పెట్టాడు. ఆ అర్హతలు ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే. తర్వాత అట్టివారికే ఆత్మ తన స్వరూపము తెలియజేయును అని కఠోపనిషత్తు చెబుతున్నది. ఈ ఉపనిషత్తుల సారాంశం. తర్వాత ఈ 10 అయిపోయిన తర్వాత 10 అయిన తర్వాత ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుష్యుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 దింతలు రూ. 10 నోటు రూపంలో అంటే రూ. 250 ఉన్నది. బ్రహ్మ రూపంలో. అంటే నీ జేబులో బ్రహ్మము 50 దింతలు ఉన్నది. ఇక్కడ బ్రహ్మం ఎవరు? డబ్బు. డబ్బునే ఆయన బ్రహ్మం అంటున్నారు. 50 దింతలు రూ. 10 నోటు రూపంలో ఉన్నది. దయచేసి దానిని బయటకు తీయము అనెను. ఆయన ఎందుకైతే ఆ రూ. 5 లీల చూపించాడో ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగా 25 రూ. 10 నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వారి మనస్సు కరిగెను. ఇక్కడ సర్వజ్ఞత అంటే అర్థం ఏంటి? బాబా వారు మన జేబులో ఉన్న డబ్బులని కరెక్ట్‌గా చెప్పగలిగినాడు అనేది సర్వజ్ఞత కింద చెప్తున్నాడాయన. కానీ అది కాదు సర్వజ్ఞత. వీడిలో ఉండేటువంటి ఆ వికారాలన్నీ ముందుగానే పసిగట్టాడాయన. అది సర్వజ్ఞత. ఆ రూ. 10 కట్టలు గొ ఆయన చెప్పడం సర్వజ్ఞత కింద అనుకుంటారు. కానీ కాదు. ఎలా చెప్పాడండి అంత కరెక్ట్‌గా రూ. 250 ఉన్నాయని? ఎలా తెలుసండి బాబా వారికి రూ. 10 కట్ట ఇది గాదు. ఆ రూ. 10 కట్ట ఇది గాదు సర్వజ్ఞత. సర్వజ్ఞత అంటే అతనొచ్చి కూర్చోగానే ఇతనిలో ఈ లోపముందని గ్రహించి, ఈ లీలంతా జరిపి, అతనిలో ఉన్నటువంటి ఆ మనోవికారాన్ని తొలగించాలని అనుకున్నాడే అది సర్వజ్ఞత. అది సర్వజ్ఞత గాని ఈ కట్టలు గాదు. తర్వాత సర్వజ్ఞత చూసి మనస్సు కరిగెను. బాబా పాదములపై బడి వారి ఆశీర్వాదమునకై వేడెను. కాబట్టి అరే కనుక్కున్నాడు బాబావారు. అనే ఒక చిన్న
ఆ ఆలోచన బాబా పాదాల మీద పడేటట్లు చేస్తుంది. ఎవరైనా సరే ఒకరి పాదాల మీద పడ్డారంటే అర్థం ఏంటంటే, నేను చేయలేని పనిని వీరు చేయగలిగారు. నేను సాధించలేని పనిని వీరు సాధించగలిగారు అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఎవరు ఎవరి పాదాల మీద పడరు. కాబట్టి పాదాల మీద పడ్డారు అంటే, లేదా పాద నమస్కారం చేశారంటే అర్థం ఏంటంటే, నీ మనసులో వారికి ఒక సముచితమైన స్థానం ఉంది. ఆ స్థానం ఏంటంటే, మీరు సాధించాలని సాధించలేకపోయిన దానిని ఆయన సాధించాడు. వారు సాధించారు. కాబట్టి నేను ఆయనకి తల ఒగ్గడంలో తప్పేమీ లేదు అని పాదాక్రాంతం అవ్వడం అంటారు. పాదాక్రాంతం అవుతున్నాను అంటే, నేను నిన్ను మనస్ఫూర్తిగా నాకన్నా అధికుడవని నమ్ముతున్నాను. నేను మనస్ఫూర్తిగా నాకన్నా గొప్పవాడవని నేను అంగీకరిస్తున్నాను అని పాద నమస్కారం చేస్తారు. తర్వాత అప్పుడు బాబా ఇట్లనెను. నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టుపెట్టము. ఇది చివాట్లు ఇక్కడి నుంచి. ఇందాకటి దాకా బోధ. 10 విషయాలు చెప్పినప్పుడు బోధ. ఇప్పుడు చివాట్లు. ఈ 2 తేడా చూడండి. నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టుపెట్టుము. నీ పేరాశను, లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఈ 10 యోగ్యతలతో పాటుగా ఇవన్నీ అదనంగా రాసిపెట్టుకోవాలి మనం. వాటితో పాటు రాసుకోవాలి. 11, 12, 13 ఇటు రాసుకుంటూ రావాలి. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు. పేరాశ, లోభము పూర్తిగా వదలనంత వరకు. విశేషణం ఉంది అక్కడ పూర్తిగా. ఈ సమయానికి వదిలేసానండి కాదు. పూర్తిగా అంటే అది మొదలుకంతా తీసి పడేస్తే గాని నువ్వు బ్రహ్మమును చూడలేవు. మరి పేరాశ అంటే తెలుసు మనకు. పేర పేరాశ అంటే అర్థం ఏంటి? నీకున్న దానికి సంతృప్తి పడకుండా ఇంకేదో కావాలి, కావాలి, కావాలి అనే తపన పేరాశ. అదొక డెఫినిషన్. మళ్ళా గుర్తుపెట్టుకోండి. పేరాశ ఈజ్ ఈక్వల్ టు ఉన్నదానికంటే అధికంగా కావాలని తపన పడడం ఒకటి. రెండవది పేరాశ అంటే నీకు అర్హత లేకపోయినా నీ అర్హతకు మించి ఆశించడం పేరాశ. అర్హతకు మించి ఆశించడం. ఉదాహరణకి ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇంటర్మీడియేట్ చదివిన తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ కారు. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలంటే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చదివుండాలి. దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసి ఉండాలి. అందులో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడు వస్తుంది. అంటే ఆశపడే వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను డిగ్రీ పూర్తి చేశానండి, నేను ఎంట్రన్స్ రాశానండి, నేను ఆ విధంగా ఎంట్రన్స్ రాసి ఫస్ట్ మార్కులు సంపాదించి నేను నేను గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాను ఆశపడ్డం. దాన్ని ఆశపడడం తప్పులేదు. పేరాశ అంటే నీకసలు అర్హతే లేదు. అర్హతే లేకుండా నువ్వెలా అవుతావు? కాలేవు. కాబట్టి అది పేరాశ కిందకొస్తది. కాబట్టి పేరాశ అంటే ఉన్నదానికి మించి ఆశించడం. పేరాశ అంటే అర్హత లేని దానిని ఆశించడం. నీకు అర్హత లేదు కానీ ఆశిస్తున్నావు. లోభం అంటే ఏంటి? ఉన్న దానిని విడిచిపెట్టడానికి మనసు అంగీకరించకపోవడం. లోభం. నీకాడ ఉంది. కానీ అంగీకరించలేకపోతున్నావు. అందులోంచి ఇవ్వలేకపోతున్నావు. అందులోంచి ఇవ్వలేకపోవడాన్నే లోభత్వం అంటారు. లోభి కాకికి గూడా మెతుకు విదిల్చడు అని అంటారు. అంటే మెతుకు విదిలిస్తే కాకెక్కడ మెతుకు పట్టుకుపోతుందోననేటువంటి భావనతో అస్సలు ఆ ఎంగిలి చేతిని కూడా విదిలిచ్చదు. ఇలా మాట్లాడతారు గదా! కాబట్టి లోభత్వం అంటే అర్థం ఏంటి అంటే, లోభత్వం అంటే నీ దగ్గర ఉన్నదాన్ని పంచడానికి ఇష్టపడకపోవడం. ఇంకొక విషయం గూడా ఉంది. లోభి తాను ఎవరికీ ఇవ్వడు, తాను కూడా అనుభవించడు. అదొకటి. అది లోభత్వం. లోభికి పాపం అతనికేం తారతమ్య భేదాలేముండవు. అయ్యా! ఆయన మాత్రం బాగా తింటాడండి. ఆయన ఖర్చు పెట్టుకుంటాడండి. ఇతరులకివ్వడు. అది లోభత్వం కిందకి రాదది. అది వాడు పిసినారి కిందకొస్తది. వాడేందంటే వాడికి ఖర్చు పెట్టుకుంటాడు. ఇతరులకివ్వడు. అలా పరోపకారం చేయడానికి మనస్కరించకపోవడం. అది వేరు. కానీ అసలు ఎవరికీ ఇవ్వడండి. అతను తినడు, తాను తినడు, ఎవరికీ ఇవ్వడు. అలా దాచుకొని మురిగిపోవాల్సిందే గాని ఎవరికీ ఇవ్వడు. అది లోభత్వం. ఆ విధంగా మీకు పెద్ద పెద్ద ఆహ్, పెద్ద పెద్ద బాత్రూముల్లో, పైపుల్లో డబ్బులు దూర్చేసి ఇన్‌కమ్ టాక్సోళ్ళు పట్టుకున్న సందర్భాలు మీరు చూసుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద కట్టలు ఇలా పరుచుంటారు. రూ. 500, రూ. 1000 కట్టలు పరుచుంటారు. వాటిని చూస్తే కళ్ళు ఇంత ఇంత డబ్బుని వీడు ఎందుకు దాచిపెట్టుకున్నాడంటే లోభత్వం అది.
లోభత్వం, భయం అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు, బాత్రూమ్ పైపుల్లో పెట్టుకొని ఏం చేస్తాడు, ఆ డబ్బుని చెదులు పెట్టిపోద్ది అది లాస్ట్‌కి. చెదులు పట్టిపోయినా పర్వాలేదు ఇంకొకడికి ఇవ్వకూడదు. చెదులు పట్టినా పర్లేదు. ఆ విధంగా ₹1,00,00,000 చెదులు తినేసిన సందర్భాలున్నాయి. ₹1,00,00,000 చెదుల రూపంలో తినేస్తది. అందువల్ల అది గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే 2 ఉండకూడదు. పేరాశ, లోభము. పేరాశ ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు. ఈ 2 లేకుండా చేసుకోవాల్సింది ఉంది. అలాగని చెప్పి ఈ క్వాలిటీస్‌ని పొందడం పెద్ద కష్టమండి. ఇది చాలా అమ్మో! అది మనకు సాధ్యం కాదనేది ఏం లేదు. కాస్త ఆలోచిస్తే ఎవరికైనా సాధ్యమే. ఎవరైనా వాటిని సాధించొచ్చు. అంటే సంతృప్తిగా జీవించడం, ఆశతో జీవించడం. ఆశతో జీవించడం తప్పు గాదు. డబ్బు దాచుకోవడం గూడా తప్పు గాదు. మళ్ళా ఈ 2 మళ్ళా పెడర్థలుగా తీసుకోకూడదు మనం. ఆశతో జీవించడం తప్పు గాదు. పేరాశ ఉండకూడదు. స్వార్థంతో దాచుకోవడం తప్పు గాదు. లోభత్వం ఉండకూడదు. ఈ 2 చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాలు. తర్వాత ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమునెట్లు పొందగలడు? ఇది చదివితే మనకేమనిపిస్తదంటే ఇంకెందుకులెండి ఇది మనకు సాధ్యమయ్యేది కాదు. ఇంక ఈ బ్రహ్మజ్ఞానం కథ ఆ పక్కన పెట్టేద్దాం. ఇదెందుకంటే ఇది సాధ్యం కాదు కదా! అనిపిచ్చేస్తుంది మనకు వెంటనే. ఎలా సాధ్యం కాదు? ఎందుకంటే ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఎవరి మనస్సు ధనమందు, 2 సంతానమందు, 3 ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమునెట్లు పొందగలడు? వాడు అభిమానము ఇక్కడ ధనం ఉండడం తప్పు గాదు. సంతానం ఉండడం తప్పు గాదు. ఐశ్వర్యం ఉండడం తప్పు గాదు. వాటి పట్ల అభిమానం ఉండడం తప్పు. అంటే అటాచ్‌మెంట్ ఉండడం తప్పు. అటాచ్‌మెంట్ ఉండకూడదని శాస్త్రాలన్నీ చెప్తాయి. అటాచ్‌మెంట్ శాశ్వతంగా ఉండదు. అది ఎప్పుడో ఒకప్పుడు డిటాచ్ అయిపోవాలి నువ్వు. అందులో నుంచి ఆ బంధనం నుంచి వచ్చేసేయాలి. ఉదాహరణకు ధనం అనుకోండి. ధనం ఎప్పుడూ నీతోనే ఉంటదనేం లేదు. అది తిరుగుతూనే ఉంటది. ఈరోజు నీ దగ్గరుంది. రేపు ఇంకో దగ్గరికెళ్తుంది. నువ్వు అటాచ్‌మెంట్ పెట్టుకున్నావనుకో, అభిమానం పెట్టుకున్నావనుకో, ఆ ధనం పోయినప్పుడు ఏడుస్తూ కూర్చుంటావు. ఏడ్చావంటే బ్రహ్మజ్ఞానం ఊడిపోయింది అంతే. నీకు సమభావన ఉండాలి. బ్రహ్మజ్ఞానం పొందాలంటే సమభావన ఉండాలి. దేని పట్ల అభిమానం ఉండకూడదు. దేని పట్ల రాగము ఉండకూడదు. మమకారం ఉండకూడదు. కాబట్టి ధనం ఉండొచ్చు. ధనం మీద అభిమానం ఉండకూడదు. అదే ధనం సంపాదించినప్పుడు ఇది ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు నా నుంచి దూరం అవుతుంది అనేటువంటి భావనతో ఉండాలి. సంతానం. సంతానం గూడా ఉండదు. సంతానం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. పోతుంది అంటే దాని మీద అభిమానం పెంచుకున్నవాడు ఆ లంపటంలో కొట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఆ లంపటం. ఎందుకంటే అభిమానము ఈజ్ ఈక్వల్ టు బంధనము. నాకు తెలిసిన అబ్జర్వేషన్. అభిమానము ఈజ్ ఈక్వల్ టు బంధనం. ఈరోజు నేను సత్సంగం చెప్పడానికి వెళ్ళాను. సత్సంగం చెప్పడానికి కారులో ప్రయాణించినంత సేపు నా మనవడేం జేస్తున్నారు? నా మనవరాళ్ళేం జేస్తున్నారు? ఇదే ధ్యాస. వాళ్ళకి ఫోను జేయడం, స్కూలు నుంచి వచ్చారా? ఏమన్నా తిన్నాడా? టీ ఇచ్చారా? కాఫీలు తాగారా? ఇదే పని. ఇది ఎందుకొస్తుంది? మనవడు, మనవరాలు ఉన్నందుకు గాదు. వాళ్ళ మీద అభిమానం ఉన్నందుకు. అభిమానం బంధనానికి దారి తీస్తుంది. బంధనం ఒక్కసారి వచ్చింది అంటే, ఇక నీకు ఆత్మ సాక్షాత్కారం ఎక్కడి నుంచొస్తది? బంధనం నుంచి బయటపడితే గదా మోక్షం. ఆ బంధనం నుంచి బయటకొస్తే గదా మీకు ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మానుభూతి. మరి అభిమానం ఏం జేస్తుంది? బంధనాన్ని తగులుకునింది. ఇప్పుడు మా నాయకుడిని ఇంత మాట అంటావా? మా నాయకుడిని ఇలా అంటావా? అని ఈ పగలగొడతారు గదా! పోయి ఇళ్ళ మీదకి దాడి జేసి. మరి ఇదేంటిది? అభిమానం. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటాం. ఈ అభిమానం ఉన్నందువల్ల నీకు బంధనం వచ్చేసింది. బంధనం ఉన్నందువల్ల నీకు స్వేచ్ఛ పోయింది. స్వేచ్ఛ ఎప్పుడైతే పోయిందో నువ్వు బందీవైపోయినావు. బందీవైన తర్వాత ఇంక మోక్షం ఏంటి? బ్రహ్మజ్ఞానం ఏంటి? ఏమి లేదు. కాబట్టి ధనమందు అభిమానం ఉండకూడదు. సంతానమునందు అభిమానం ఉండకూడదు. ఐశ్వర్యమునందు అభిమానం ఉండకూడదు. అభిమానము ఎందుకు ఉండకూడదు అంటే అభిమానం ఉంటే బంధనం వస్తుంది. బంధనం అంటే స్వేచ్ఛ రాదు. స్వేచ్ఛ లేదు అంటే ముక్తి, మోక్షం లేదు. ఆత్మ సాక్షాత్కారానుభూతి లేదు. పూర్తిగా పోయింది. మరి టచ్ మీ నాట్‌గా ఉండొచ్చా అండి? ఉండొచ్చు. టచ్ మీ నాట్‌గా ఉండొచ్చు. అది కొంతమందికి సాధ్యమవుతుంది. అందరికి ఇది సాధ్యం కాదు. టచ్ మీ నాట్‌గా అంటే బాధ్యతల వరకు నేను చూస్తాను అని పట్టనట్టు
అంటీ అంటున్నట్టు తామరాకు మీద నీటి బొట్టు ఓలే సంసారంలో ఉండడం అని శాస్త్రం చెప్తుంది, కానీ అది ప్రాక్టికల్ గా అంత సులభం కాదు, చాలా కష్టం. అది చాలా కష్టం. అందులో ముఖ్యంగా గృహస్థు ధర్మంలో ఉన్న వాళ్ళకి అది చాలా కష్టము. తర్వాత బ్రహ్మము అభిమానం అనే భ్రమ, అభిమానం అనే భ్రమ. ఈ భ్రమ అంటే అర్థమైపోయింది కదా మనకు. మనం అభిమానం అనే భ్రమలో కొట్టుకుంటూ ఉంటాం. నా బిడ్డ, నా బిడ్డ, నా మనవడు, నా మనవడు, లేదా నా భార్య, నా భర్త అనుకుంటూ ఉంటాం. ఇది భ్రమ అని ఎందుకన్నారు ఇక్కడ పదం? ఇది భ్రమ అంటే ఉన్నది లేనట్టుగా అనిపించడం, లేనిది ఉన్నట్టుగా అనిపించడం. అది కదా భ్రమ అంటే. ఉదాహరణకి ఇంద్రజాలికుడు భ్రమ చేస్తాడు మనల్ని. ఆడే వస్తువు ఉండదు, ఉన్నట్టు చూపిస్తాడు. ఆడ వస్తువు ఉంది, లేనట్టు చూపిస్తాడు. ఇది భ్రమ. మరి ఇక్కడ అభిమానం భ్రమ అంటే ఇది చాలా లోతైన అర్థం ఇది. ఈ అభిమానం భ్రమ. అందుకనే మనకు ధనం ఉందనుకోండి, ఆ ధనం చుట్టూ చాలా మంది మన దగ్గరకు వస్తారు. ధనాన్ని బేస్ చేసుకొని చాలా మంది వస్తారు. వారి మనసులో వీడు ధనవంతుడు కాబట్టి వస్తారు. పైకేమో అభిమానం చూపిస్తారు, ప్రేమ ఒలకబోస్తారు. ఆ ప్రేమ నిజమా కాదా అన్నది ఈ ధనం నీ దగ్గర ఉన్నంత వరకు బయటపడదు. నీ ధనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటే అప్పుడు అది భ్రమ అని నీకు తెలుస్తుంది. అప్పుడు ఏమంటావంటే, వాడు ఇప్పటిదాకా నన్ను ప్రేమించాడు అనుకున్నాను, లేదా ఇష్టపడ్డాడు అనుకున్నాను, నేనంటే చాలా అభిమానం అనుకున్నాను, ఇదంతా దొంగ ప్రేమ అండి. నాకు డబ్బులు ఉంది కాబట్టి వచ్చాడు వాడు, నా దగ్గర డబ్బులు పోగానే వెళ్ళిపోయినాడు. ఉదాహరణకి ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, ఆ మంత్రి పుట్టినరోజు పండుగ చూడండి. ఇప్పుడు మా వీధిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయనకి పుట్టినరోజు పండుగలు వస్తాయి కదా. ఆయన పుట్టినరోజు మామూలు సాధారణమైన పుట్టినరోజు అయితే గనక అది మామూలుగా ఒక ఫ్లెక్సీ, 2 ఫ్లెక్సీలు ఉంటాయి వాళ్ళ ఇంటి ముందు. 1, 2 ఫ్లెక్సీలు ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదే అధికార పక్షంలో ఉన్నప్పుడు ఓ 10, 15 ఫ్లెక్సీలు ఉంటాయి. అదే మంత్రి అయితే గనక 50 ఫ్లెక్సీలు ఉంటాయి. నేను 11 ఏళ్ళుగా చూస్తున్నా. అది చూసినప్పుడంతా నాకు అనిపిస్తుంది ఏమనంటే, ఇది భ్రమ, ఇది భ్రమ. అందుకనే గొప్ప నాయకుడు అంటాడు, పుట్టినరోజు పండుగలు వేడుకగా జరుపుకుందామంటే, ఆయన పుట్టినరోజు పండుగ ఎవరికి అంటే మీకేనండి అంటే, నాకు కాదు నా పదవికి అంటాడు ఆయన. పుట్టినరోజు పండుగ నాకు కాదు, నా పదవికి చేస్తున్నారు మీరు. నేను పదవిలో ఉన్నాను కాబట్టి పుట్టినరోజు వేడుక. నేను పదవిలోంచి వెళ్ళిపోతే ఈ వేడుక ఎందుకు చేస్తారు అంటే, ఈ అభిమానం భ్రమ. ఇలా మాట్లాడుతూ పోతే ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. కాబట్టి అభిమానం అనే భ్రమ, ధనమందు తృష్ణ, ధనం మీద ఆశ, అతి ఆశ, దుఃఖమును సుడిగుండము వంటిది. ధనం మీద అత్యాశ ఉండకూడదు. తృష్ణ అంటే కోరిక, కావాలి కావాలి కావాలనే కోరిక, తృష్ణ. మంచి పదం అది, భలే పదం. తృష్ణ అంటే మితిమీరిన ఆశ, కోరిక, దాని మీదే ఆలోచన, దాని గురించే ఆలోచన, ఎప్పుడు డబ్బు 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 డబ్బు. కొంతమంది చూడండి మాట్లాడేటప్పుడు కూడా వారు కొద్దిగా డబ్బు స్థిమితంగా ఉన్న వాళ్ళైతే గనక వాళ్ళ మాటలు సంభాషించినప్పుడు ఎక్కడి నుంచి మొదలవుతాయి తెలుసా? ఇల్లు కట్టావా, ఎంత అయింది ఇంటు, బాడుగిల్లా సొంత ఇల్లా అని మొదలు పెడతారు. అంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట డబ్బుకు రిలేటెడ్ గా ఉంటుంది. మీ పిల్లాడు ఉద్యోగంలో చేరాడా, ఎంత వస్తుంది జీతం, ఇలా మాట్లాడు. అంటే డబ్బుకు సంబంధించే ఉంటుంది సంభాషణ. పైకేమో కుశల ప్రశ్నలు వేసినట్టే ఉంటుంది, కానీ అంతర్లీనంగా డబ్బు ఉంటుంది అక్కడ. మ్యాటర్ డబ్బే మ్యాటర్గా ఉంటుంది. నేను చాలా మందిని చూశాను ఆ విధంగా. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బు గురించే ఉంటుంది, అదే తిరుగుతా ఉంటుంది. వాళ్ళ మాటలన్నీ అలానే ఉంటాయి. ఇంకొక అది తృష్ణ అంటారు దాన్ని, డబ్బు గురించిన తృష్ణ. యావా అంటాం కదా తెలుగులో, యావా, ఆ యావా అంటాం. అదేవిధంగా ధనమందు తృష్ణ అభిమానమైన భ్రమ, ఈ దుఃఖమును సుడిగుండం వంటిది. ఈ సుడిగుండంలో పడ్డామంటే లేదు, ఇంకా పైకి లేచేదే లేదు. అందుకని ఒక ఆయన అంటాడు, ఏమంటే డబ్బు చేదుదా కాదు, డబ్బు చాలా విలువైంది. అందుకనే శాస్త్రం చెప్పేసింది, కౌటిల్యుడు చెప్తాడు, ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్, శాస్త్రవాక్యం. ఈ జగత్ అంతా రూపాయి మీద ఆధారపడింది, లేదా డాలర్ మీద ఆధారపడింది, లేదా పౌండ్స్ మీద ఆధారపడింది. డబ్బు లేకుంటే డబ్బు ఏందండి పిచ్చిది,
డబ్బు గురించి అంత ఆలోచించాలా? కుక్కర్ కొడితే రాలుతుంది అంటారు, ఏం రాలదు. అంత సులభంగా కాదు డబ్బు. ధనం అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది అసలు వాస్తవానికి. మరి ఆ ధనమందు ఆశ వదులుకోవలేదు, తపన వదులుకోవాలి. అది కావాలి, అది కావాలి, వదులుకోవాలి. నన్ను అడిగితే గనక డబ్బు ఉన్నవాడే నిశ్చింతగా ఉండగలడు. అలాగని చెప్పి డబ్బు మీద ఉన్నవాడు ఎప్పటికీ నిశ్చింతగా ఉండలేడు. డబ్బు ఉన్నవాడు నిశ్చింతగా ఉండగలడు. డబ్బు మీద ఉన్నవాడు నిశ్చింతగా, తృష్ణ ఉన్నవాడు నిశ్చింతగా ఉండలేడు. ఎందుకంటే ఈ డబ్బుని ఎలా డబుల్ చేయాలి, త్రిబుల్ చేయాలి, అది ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వదిలేసేయాలి. అలాగని చెప్పి డబ్బును ద్వేషించకూడదు. డబ్బును ద్వేషిస్తే అసలు అది చాలా ఘోరమైన తప్పిదం కిందకు వస్తుంది. అందువలనే డబ్బుని ప్రేమించాలి, కానీ ఆ డబ్బుకి విపరీతమైన విలువనివ్వడం మానేయాలి. అది ఇంకో మాట కూడా చెప్తాను నేను. డబ్బు జేబులో ఉండాలి, ఆ జేబును దాటి హృదయంలోకి వెళ్ళకూడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. డబ్బు జేబులో ఉండాలి, జేబుకి పరిమితమై ఉండాలి. ఆ జేబు ఎక్కడ ఉంటుంది? మన హృదయ స్థానం మీదనే ఉంటుంది జేబు. మగవాళ్ళకి జేబు ఎక్కడ పెడతారో చూడండి, ఈ హృదయ స్థానం మీదనే జేబు పెడతారు. అంటే అంత జాగ్రత్తగా డబ్బు దాచిపెట్టుకోమని అర్థం. మరి హృదయ స్థానంలో జేబు ఉంది, అది జేబులో మాత్రమే ఉంచు, ఆ జేబు దాటి హృదయంలోకి పోనీయొద్దు. ఇది ఒక గొప్ప సూత్రం. ఇంకొక ఆయన చెప్పాడు, ఎంత డబ్బు ఉండాలి అంటే కూరలో ఉప్పు అంత. కూరలో ఉప్పు ఎంత అవసరమో అంత డబ్బు ఉండాలి. అది కూరలో ఉప్పు ఎక్కువైపోయినా కూర చెడిపోతుంది, తక్కువైనా తినడానికి వీలు పడదు. కాబట్టి ఒక స్త్రీకి తెలుసు ఎంత ఉప్పు వేయాలో. అదేవిధంగా ఒక గృహస్థుకు కూడా నాకు ఇంత కావాలి అనే ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు అనేది అందులో సూత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అది అసూయ అహంభావమును మొసళ్ళతో నిండి ఉన్నది. ఇది తలనొప్పి వచ్చేస్తుంది మనకు. 100% తలనొప్పి గ్యారంటీ, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకు కష్టం అనిపిస్తూ ఉంది మనసులో. ఇది ఎలా సాధ్యం అని అనిపిస్తూ ఉంది కదా, మీకు కూడా అనిపిస్తూ ఉంటుందేమో, నాకు తెలియదు. కాబట్టి ఇది ఎంత దారుణంగా చెప్పారంటే, అసూయ అహంభావమును మొసళ్ళతో నిండి ఉన్నది. అసూయ, వాడికి ఎక్కువ డబ్బు ఉంది, నాకు లేదు. వాడికేమో 2 మగపిల్లలు పుట్టారు, నాకేమో 2 ఆడపిల్లలే పుట్టారు. వాడికేమో మంచి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలేదు. కాబట్టి డబ్బుకు సంబంధించిన రిలేటెడ్ గా వచ్చేటువంటి దుర్గుణం ఏంటంటే అసూయ వస్తుంది. ఎక్కువ తక్కువలు అసూయ వస్తుంది. రెండవది అహంభావం కూడా వస్తుంది. డబ్బు ఎక్కువైతే అహంభావం వచ్చేస్తుంది, అహంకారం వస్తుంది. కొంతమంది మనకు ఒక పదం ఉంది, పల్లెల్లో వాడుతుంటారు, నడమంత్రపు సిరి అంటారు. ఇది ఎక్కువ మంది వాడుతుంటారు, నడమంత్రపు సిరి. మీకు ఈ పదం తెలుసో లేదో నాకు తెలియదు. నడమంత్రపు సిరి అంటే వాడు పేదరికంతో ఉంటాడు, ఒక్కసారిగా వాడు అదృష్టవశాత్తు కర్మవశాత్తు డబ్బు వచ్చి పడుతుంది. డబ్బు వచ్చిన తర్వాత వాడి మాట మారిపోతుంది, వాడి తీరు మారిపోతుంది, వాడి డ్రెస్ స్టైల్ మారిపోతుంది. అసలు తనకు అప్పటిదాకా ప్రేమించిన వాళ్ళను కూడా లెక్క లేకుండా మాట్లాడేది ఉంటుంది, మొత్తం మారిపోతుంది సెక్షన్ అంతా. అది అహంభావం వచ్చేస్తుంది. కాబట్టి ఈ అహంభావము, అసూయ, ఈర్ష్య, ఈ గుణాలన్నీ ఈ డబ్బు వల్ల వస్తున్నాయి కాబట్టి, ఆ డబ్బు మీద వల్ల వస్తున్నాయి కాబట్టి, నువ్వు దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఈ భావాలే ఉండవు కాబట్టి నీవు ఆత్మసాక్షాత్కారానికి దగ్గర అవుతావు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారానికి నిన్ను దూరం చేసేది ఇవే కదా, దుర్గుణాలే కదా. ఈ దుర్గుణాలు లేకుండా ఉండాలంటే ఆ దుర్గుణాలు వేటి మీద నీకు పుడుతున్నాయో వాటి మీద జాగ్రత్తగా ఉండు. డబ్బు మీద మమకారం పుడుతుంది, డబ్బు మీద అహంకారం, ఈర్ష్య పుడుతుంది, సంతానం మీద మమకారం అన్ని పుడుతున్నాయి. కాబట్టి మమకారాన్ని ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. మమకారం ఉండకూడదంటే సంతానం మీద ఎంతవరకు నీ కర్తవ్యం ఉందో అంతవరకు చేసి ఊరకుండాలి. డబ్బు మీద ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించి ఊరకుండాలి అనేది ఒక అద్భుతమైన పాయింట్. ఇది అహంభావమును మొసళ్ళతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడు వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. ఎవడు కోరికలు లేనివాడు. కోరికలు లేనివారు ఎవరు? నా ముందున్న 40 మందిలో ఎంతమంది కోరికలు లేనివారు ఉన్నారు? అది ఏ కోరికైనా సరే, అది ఆ కోరిక కూడా ఒకటి నీ శక్తికి, నీ స్థాయికి, అర్హతకి సంబంధించిందైతే ఇబ్బంది లేదు. అర్హత లేని కోరికలు, స్థాయికి మించిన కోరికలు ఉంటే గనక అవి
మీకు తీరే అవకాశం లేదని మీకు తెలుసు, అందరికీ తెలుసు. వాటి వల్ల లేనిపోని కష్టాలన్నీ వచ్చి పడతాయి. కాబట్టి ఎవరు కోరికలు లేనివాడు, కోరిక అంటే 2, కోరిక అంటే అర్థం ఏంటి? భక్తా, ఏం కావాలో కోరుకో. అంటే ఏ ఉద్దేశం కోసం నువ్వు తపస్సు చేశావో అది ఎందుకు? ఎందు నిమిత్తం చేశావు? కోరిక. కోరిక అంటే నా దగ్గర లేనిది నేను ఆశిస్తున్నది. అది కోరిక. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కోరిక ఎందుకు అవుతుంది? ఇప్పుడు నా దగ్గర నా నా పళ్ళెంలో ఉన్నాయి పదార్థాలన్నీ. ఆ పదార్థాలన్నీ ఉన్నప్పుడు నీకు అది లేదా అని అంటావు. అది లేదా అంటే నీ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తావు. అది కోరిక. నీకు అనారోగ్యంతో ఉన్నావు. ఆరోగ్యం లేదు. బాబా దగ్గరికెళ్ళి కోరుకుంటున్నావు. బాబా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు. నీ దగ్గర డబ్బు లేదు. పేదరికంలో ఉన్నావు. బాబా దగ్గరికెళ్ళి కోరుకుంటున్నావు. కోరుకుంటున్నావు. ఏం కోరుకుంటున్నావు? బాబా నాకు ధనాన్ని ప్రసాదించు. నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. నీకు సంతానం లేదు. ఆయన దగ్గర పోయి కోరుకుంటున్నావు. సంతానం లేదు బాబా, సంతానాన్ని ప్రసాదించు. అంటే నీ దగ్గర ఏదైతే లేదో ఆ లేని దాన్ని ఆశించడమే కోరిక. మరి లేని దాన్ని ఆశించకుండా ఉండాలి అంటే, కోరిక లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇందాక నుంచి నేను చెప్తున్నా. నేను మరలా అడుగుతున్నా ప్రశ్న. నీ దగ్గర లేని దాన్ని ఆశించడమే కోరిక. దీనికి మీరు ఒప్పుకుంటే గనక బాబా వారు చెప్పిందేంటి? కోరికలు లేనివాడు మాత్రమే ఈ సుడిగుండాన్ని దాటగలడు. మరి కోరిక లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరైనా మీరు మ్యూట్ ఆన్ చేసి అన్‌మ్యూట్ చేసి చెప్పండి. ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. తృప్తి పడాలి. ఎక్సలెంట్. కాబట్టి ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకుంటే ఈ కోరికలు నిన్నేమి చేయలేవు. అంతే. మరలా ఉన్నదానితో తృప్తి పడడంతో పాటుగా ఇంకొకటి కూడా ఉంది. ఉదాహరణకి ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో నీకు అనారోగ్యం ఉంది. నువ్వు ఆరోగ్యం కోసం కోరుకుంటా ఉన్నావు అన్నప్పుడు, ఇక్కడ తృప్తి ఎలా పడతావు? నీకు అనారోగ్యం కదా ఉంది. అనారోగ్యంతో ఎలా తృప్తి పడతావు? అప్పుడు ఆ పదం దీనికి వర్తించదు. ఇప్పుడు ఇంకొక పదం యాడ్ చేయాలి దానికి. అదేంటంటే గనక, నీకు ఏదైతే అనుభవించవలసిందని రాసిపెట్టుందో, ఆ కర్మని దానిని సిద్ధపడడం. దానికి సిద్ధపడడం అనేది కూడా ఒక తృప్తిని ఇచ్చేటువంటి ఒక సూచిక అది. ఉదాహరణకి బాబా వారు నాకు ఈ రోగాన్ని ఇచ్చారు. ఓకే. తృప్తిగా బాబా వారు స్వీకరిస్తా. ఈరోజు మేము సత్సంగానికెళ్తే ఒక పాప మా ఎదురుగ్గా కూర్చునింది. ఫోటోలో ఉంటుంది చూడండి ఆ పాప. మీకు పెట్టాను ఫోటోలు. ఆ పాప వీల్ చైర్ మీద కూర్చొనుంది. వీల్ చైర్ మీద కూర్చొనుంది. దాదాపు 200 మంది హాయిగా కూర్చొనున్నారు. ఆ పాప మాత్రం వీల్ చైర్‌లో కూర్చొనుంది. శ్రద్ధగా వింటూ ఉంది. నాకు ఇప్పుడు మనకు ఆమె ఏం కోరుకోవాలి బాబాని? ఉన్నట్టుండి బాబా నాకు వీల్ చైర్ నాకొద్దు. నేను ఇప్పటి నుంచి నేను నడవాలి అని కోరుకుంటే అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇప్పుడు ఆమె ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అనే సూత్రంకి వెళ్ళాలి. ప్రిపేర్ అయిపోవాలి. ఏం ప్రిపేర్ అవ్వాలి? ఇది నాకు కర్మానుసారంగానో ఏదో ఒక కారణం వల్ల వచ్చింది. ఈ కర్మని నేను అనుభవించవలసిందే అని ప్రిపేర్ అయిందనుకో అందులో నుంచి తృప్తొచ్చేస్తుంది. నా సత్సంగం అంతా అయిన తర్వాత వాళ్ళ అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. వాళ్ళ అమ్మని చూసి ఈ అమ్మాయి కన్నీరు గార్చింది. వాళ్ళ అమ్మ అన్న మాట ఏందంటే, "ఈరోజు నాకు తృప్తిగా ఉంది" అని. మీ ప్రవచనం విన్న తర్వాత నాకు తృప్తిగా ఉంది. నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేనిక మీదట బాధపడను అని ఆమె ఏడుస్తూ ఉంటే, ఆ బిడ్డ ఏడుస్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది తృప్తి ఆమెకంటే గనక, ఇది నాకు బాబా వారిచ్చారు. నేను దీనికి సిద్ధపడాలి. నా బిడ్డ ఇలా అవిటితనంతో వచ్చింది. ఇంక ఈమె అవిటితనంతోనే ఉంటుంది. దానికి నేను ప్రిపేర్ అవ్వాలి. దీనికోసం నేను మదన పడడం, బాధపడడం ఇవన్నీ చేయకూడదని ఈరోజు ఒక నిర్ణయానికి ఆమె వచ్చింది. ఆ నిర్ణయంలో నుంచి ఏమొచ్చింది? తృప్తొచ్చింది. కాబట్టి భరించడంలో నుంచి కూడా తృప్తొస్తుంది. పేదరికాన్ని భరించడం నేర్చుకుంటే తృప్తే. మనకు కొన్ని పల్లెల్లో కొన్ని కొన్ని ఏరియాలుంటాయి. ఆ ఏరియాల్లో వాళ్ళకి పాపం ఏం సౌకర్యాలుండవు. చాలా పూరిళ్లల్లో ఉంటారు. ఏ రోజు కూలి చేసుకుంటే ఆ కూలిని తీసుకొచ్చి బతుకుతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా గమనిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎప్పుడు డాన్స్‌లేసుకుంటూ, పాటలు పాడుకుంటూ హ్యాపీగా ఉంటారు. మరిక ఆ తృప్తి ఎక్కడొచ్చింది వాళ్ళకి? ఆ తృప్తిలో నుంచే అది ఆ ఆనందం వచ్చింది. వాళ్ళు ఆనందంగా ఉంటారు. కానీ అన్నీ ఉన్నవాళ్ళు మనం ఏడుస్తూ ఉంటాం ఒక్కొక్కసారి.
అన్ని ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ లేదని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏమీ లేని స్థితిలో ఉన్న గొప్ప స్థితి ఏందంటే ఉన్నదానితో తృప్తి చెందడం. ఉన్నదానితో తృప్తి చెందడం అనేది అద్భుతమైనది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, కోరికలు లేకుండా ఉండాలి అంటే ఉన్నదానితో సంతృప్తిగా జీవించడం నేర్చుకుంటే నీకు ఈ జాడ్యాలేవి కూడా నీ దరిదాపులకు కూడా రావు. మరి ఉన్నదేంటి? ఏదైతే నీ కర్మానుసారంగా వచ్చిందో అది. కాబట్టి కర్మానుసారంగా నీకు రావలసిన దాన్ని ఎవరు ఆపలేరు. కర్మానుసారంగా నీ దగ్గర నుంచి వెళ్ళవలసిన దాన్ని కూడా ఎవరు ఆపలేరు. అది ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి తృప్తిగా ఉండు అన్నది. తర్వాత పేరాశయు, బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. మరలా తీసుకొచ్చాడు దాన్ని. అంటే ఇది ఉంటే అది రాదు, అది ఉంటే ఇది రాదు. కాబట్టి పేరాశ ఉండకూడదు. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. కాబట్టి పేరాశను వదిలిపెడితే గాని నీకు బ్రహ్మజ్ఞానం అనేది లేదు, రాదు అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా ఉంది. అంటే ధనము, సంతానము ఖచ్చితంగా నువ్వు వాటి మీద మమకారాన్ని, అభిమానాన్ని వదులుకోవాలి. అత్యాశను వదులుకోవాలి. తర్వాత దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు బాబావారు. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని, దాని ధ్యానమునకు గాని తావే లేదు. పేరాశ ఉంటే మానుకోవడం మేలు. ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ పేరాశలో జ్ఞానానికి సంబంధించిన పేరాశ అయితే తప్పు లేదు. నేను ఇంకా చదవాలి, ఇంకా సంపాదించాలి, బాబా అనుగ్రహాన్ని అదే తప్పు లేదు. అక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి ఒక పార్శ్యం చెప్తా మీకు. సందర్భం వచ్చింది కాబట్టి. అరిషడ్ వర్గాలు అంటాం మనం. కామ, క్రోధ, లోభం, మోహ, మద, మత్సరం. అంటే కామము, క్రోధము, లోభము. ఈ 3 శత్రువులు మనకు. 3 శత్రువులు. కామము, క్రోధము, లోభము. ఈ మూడింటికి తీవ్ర రూపాలు మద మాత్సర్యాలు. మోహ, మద, మాత్సర్యాలు తీవ్ర రూపాలు. అంటే కామం ముదిరితే మోహం అవుతుంది. ఆ విధంగా. ఇప్పుడు వాస్తవానికి కామం అనేది శత్రువా అనంటే కాదు పూర్తిగా. కోరిక శత్రువు కాదు. ఉదాహరణకి ఆ కోరిక అన్నది లేకపోతే ఈరోజు మనం అందరం చీకట్లో మగ్గేవాళ్ళం. ఒక వ్యక్తికి ఎందుకు నేను చీకట్లో ఉండాలి? ఈ చీకటిని ఛేదించేటువంటి ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు రావాలంటే ఏదో ఫిలమెంట్ ఉండాలి. ఆ ఫిలమెంట్ ద్వారా ప్రపంచానికి వెలుగునివ్వచ్చు అని ఆయన తీవ్రంగా కోరుకున్నాడు కాబట్టే ఈరోజు బల్బు వెలుగుతా ఉంది. ఈరోజు బల్బు వెలుగుతుందంటే కారణం థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క పుణ్యం. ఆయన తీవ్రమైన కోరికే దీనికి కారణం. ఎన్నిసార్లు ఫెయిల్ అయినాడో, ఎన్నిసార్లు ఫెయిల్ అయినాడో. ఫెయిల్ అయిన ప్రతిసారి ఆయన పట్టు విడవలేదు. ఎందుకంటే తీవ్రమైన కోరిక ఉంది. నేను ఖచ్చితంగా కనిపెట్టాలి. మరి ఈరోజు మనం అనుభవిస్తుండేటువంటి సౌకర్యాలన్నిటి వెనక ఎవరో కొంతమంది తీవ్రమైన కోరికలే కారణం. మరి కోరిక శత్రువు ఎలా అవుతుంది? ఒక పార్శ్వంలో చూస్తే అది శత్రువు కాదు. అంటే అది దేనికి సంబంధించిన కోరిక అన్నదాన్ని బట్టి అది శత్రువా, మిత్రుడా తేలుతుంది గానీ, మనం ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసి కామ, క్రోధాదులు శత్రువులు అనడానికి వీల్లేదు. మీరు బాగా పరిశీలించి చూడండి దీన్ని. అనడానికి వీల్లేదు. ఎవరో ఒకరు అన్నారనుకోండి, అరిషడ్ వర్గాలు 6 అవన్నీ శత్రువులు అంటే మీరు దాన్ని ఒప్పుకోకండి. నేను వాదించినట్టు వాదించండి వాళ్ళతో. ఎలా అవుతుంది? కోరిక ఎలా శత్రువు అవుతుంది? కోరిక శత్రువు కాదు. రెండోది క్రోధం. క్రోధం. క్రోధం శత్రువు ఎలా అవుతుంది అంటే, క్రోధం కోపం కదండీ! కోపం వస్తే శత్రువే కదా! అంటే క్రోధం అన్ని వేళలా శత్రువు కాదు. ఉదాహరణకి రావణాసురుడి మీద రాముడు క్రోధంతో ఉండడం తప్పెలా అయింది? ఆయన క్రోధంతో ఉండబట్టి కదా, కోపంతో కదా అతని శిరస్సును ఖండించాడు. కాబట్టి రాముడికి క్రోధం లేకపోతే రావణాసురుడు హతమార్చబడడు. ఇప్పుడు రాముడి కోపం అది ఎటొత్త శత్రువు అవుతుంది? కాదు. అంటే ఆ క్రోధం కూడా దాని యొక్క ఏ లక్ష్యం కోసం దాన్ని నువ్వు మాట్లాడుతున్నావో, ఏ ప్రయోజనం కోసం నువ్వు మాట్లాడుతున్నావో దాన్ని బట్టి నువ్వు అది శత్రువా, మిత్రుడా అనగలం గానీ ఊరకే స్టేట్మెంట్లు కానే కాదు. కాబట్టి ఒకడికి పేదరికం మీద కోపమొచ్చింది. ఏంటి ఈ పేదరికంలో మగ్గుతున్నాను నేను. లేదు మగ్గడానికి లేదు. నేను దీన్ని బ్రేక్ చేయాలనుకున్నాడు. ఆ పేదరికంలో నుంచి అతను డెవలప్ అయినాడు. ఆ పేదరికం మీద ఉన్న కోపమే గదా! అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది.
కోపం లేకపోతే ఎక్కడ వస్తుంది? నేను పేదవాడిగా ఉన్నానండి. అందుకని మన వాళ్ళు ఏమంటారు, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా మరణించడమే తప్పు. మళ్ళా పేదవాడిగా మరణించకూడదంటే ఆ పేదరికం నువ్వు కోపగించుకోవాలి కదా. ఉదాహరణకి నేను ఒక తప్పు చేశాను. నేను తప్పు చేసినప్పుడు నా మీద నాకు కోపం రావాలా వద్దా? నా మీద నాకు కోపం రావాలి. నా మీద నాకు కోపం రాకపోతే నేను సమర్థించుకుంటా. అది తప్పేం ఉందండి, తప్పేం కాదు అంటాం. తప్పు కదా అది. కాబట్టి సమయం ఎంతండి? ఊరే ఊరే చాలా అయిపోయింది. సరే. ఈ సమయం మనకు సరిపోవడం వల్ల 1 గంట. సరే. సరే ఏం చేద్దాం? అందరూ ఆవులిస్తున్నారా? లేదు గదా! పర్లేదు. అయిపోయింది ముగిస్తా. కాబట్టి క్రోధం అన్ని వేళలా తప్పు కాదు. అందులో గూడా మంచుంది. కాబట్టి కామం, క్రోధం, లోభం. మనం ఏమంటాం? చీమలు చూడండి. చీమలు దాచుకుని అవసరమైనప్పుడు అవి తింటాయి అని పెద్ద కథ చెప్పాం గదా! మనం చీమల కథని. చీమను చూసి నేర్చుకో దాచుకోవడం అన్నాం గదా! దాచుకోవడం చీమను చూసి నేర్చుకో. అవేం చేస్తాయి? అయన్నీ వడ్లు ధాన్యం తీసుకొస్తది. ఒక దగ్గర దాచుకుంటది. మళ్ళీ అవసరమైనప్పుడు తింటది. అంతేగాని చీమలు పంచేస్తాయి అందరికి. పంచవు గదా! అది కూడా సందర్భాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని ఒకే స్టేట్‌మెంట్ అన్నిటికి పనికిరాదు. అందుకనే ఒక వ్యక్తిలోనే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఒక పదంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఏదైనా సరే మనం చూసే దృష్టికోణాన్ని బట్టి అది మారిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకొని ఆహ్, ఇంకా ఈసారి ఎవరైనా బాధ్యత తీసుకోండి. నేను 9 దాటిపోతూ ఉంటే బ్రేక్ వేయండి నాకు. బ్రేక్ వేసి అయ్యా మహాప్రభు 9 దాటింది కాస్త ఆపండి అని చెప్పండి. లేదంటే ఇది పోతూనే ఉంటుంది. అందువల్ల ఆహ్, ఒకసారి ఎక్కడ ఆపుతాం గుర్తుపెట్టుకుందాం. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని, దాని ధ్యానమునకు గాని తావులేదు. అట్లైనచో పేరాస గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లా సంపాదించగలడు? ఇదంతా రేపు మాట్లాడుకుందాం.